బిగ్ బాస్ సీజన్ 8లో నామినేషన్ మొదలైపోయింది. రచ్చ రచ్చ మనకి ఇదే కదా కావాల్సింది. గొడవలు, ఒకళ్ళ మనసుల్లో ఏమున్నాయి అవన్నీ బయటకు వస్తాయి కదా. గేమ్ అనేది మజా అనేది వచ్చేది. మంచి టైంలో మంచిగా అనిపించింది నాకైతే ఈరోజు మొత్తం ఆటలో. కొద్దిగా మాత్రం ఒకటి చెప్పాలయ్యా, బిగ్ బాస్ హౌస్లో వాగుడికాయ మంచి వాక్చాతుర్యం కలిగిందంటే సోనియా అని ఈరోజు నా ఫీలింగు. అసలు మాట్లాడటానికి ఎదురోడికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా భూ మహం అని మాట్లాడుతూనే ఉంది. సో దాంట్లోకి వెళ్ళిపోదాము. నేను మన రివ్యూ చెప్తాను, తెలుగు టీటాక్స్ రివ్యూ. నేను క్లియర్గా చెప్తున్నా కదా, ఇది నా ఒపీనియను, మన ఒపీనియన్. అన్న నీతోటి నేను ఇట్లా లేను అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, ప్రతిదానికి రిప్లై ఇద్దాము. కొద్దిగా ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము, సెకండ్ డే, ఇది థర్డ్ వీడియో. మీ సపోర్ట్ కావాలి మాకు. సో మీకు తెలుసు కదా, నిఖిల్ నిన్న యష్మి తోటి స్టార్ట్ చేశాడు, సెలెక్ట్ చేశాడని గొడవ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినమ్మంటే ఎందుకు చేసావు అని సోనియా అడగంగానే పాయింట్స్ చెప్పు ఏంటి అది అనగానే శేఖర్ భాష గారు అడిగారు, ఒరే బాబు నేను ఎక్కువ మాట్లాడతాను, రియాక్ట్ అవుతాను అని కదరా నువ్వు నన్ను తీసి సెలెక్ట్ చేసావు, మరి యష్మి పెద్ద పెద్దగా వస్తుంది కదా అంటే అతను అన్న అది ఆర్గ్యుమెంటు, నువ్వు చేసిందేమో అరవటం అన్నా లేకపోతే కోపం అన్నా అని క్లియర్గా ఆ పాయింట్ చెప్పాడు. సో అక్కడితోటి కట్. నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ దానికి సోనియా మంచి పాయింట్స్ లేపింది. ఆ విషయానికి వస్తే కూర్చొని నీట్గా అడిగింది. సో కట్ అయింది. సాంగ్ పొద్దున్నే మీకు తెలుసు కదా, అల్లు అర్జున్ సాంగ్ వేశారు, ఆ పక్క నాదే ఈ పక్క నాదే అనగానే నాకు నచ్చింది ఏంటంటే విష్ణుప్రియ నీట్గా హౌస్ మనది అన్నట్టు పొద్దున్నే లేచింది, నీట్గా డ్యాన్స్ వేసింది. ఎవరైనా మన విష్ణుప్రియాన్ని ఎందుకు చూడాలనుకుంటున్నాం? డ్యాన్స్ అంటే మంచిగా మాట్లాడాలి, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఆ అమ్మాయి నైనికి అయితే అసలు డ్యాన్స్ చేయట్లేదు. నేను డ్యాన్స్ వేస్తుంది ఒక్కసారైనా ధూమ్ అనేటట్టు ఒక ప్రోమో కట్ చేస్తారేమో అన్నట్టు చూస్తున్నాను. బట్ ఆమె అయితే డాన్సర్ విష్ణుప్రియ కరెక్ట్గా యూజ్ చేసుకుంది. ఆ సెట్ వరకు మంచిగా అనిపించింది. నెక్స్ట్ కట్ చేస్తే మీకు తెలిసిందేగా, మణికంఠ సార్ స్లీపింగ్ నిద్రపోతా దొరికాడు. కుక్క పెద్దగా రంగానే అందరికీ ఎవరు పడుకుంది అని వచ్చారు. ఎందుకు పడుకున్నావు అనగానే నేను జస్ట్ క్యాజువల్గా అట్లా 2 seconds అట్లా కునికాను అంతే, అంతకంటే ఏం లేదు అనగానే ఇంకోసారి పడుకోకు అని అందరూ చెప్పారు. మణికంఠకి ఫస్ట్ టైం దొరికేళ్ళకి భయం వేసింది. ఆయనకి ప్రతిసారి నేనే అడుగుతా కదా ఏదో ఒకటిసారి వీళ్ళకి దొరికిపోయానని. కరెక్ట్గానే సైలెంట్గా ఉన్నాడు. వెళ్ళి కార్తీక సీతతోటి నేను విన్నాను కానీ అవన్నీ నేను అనలేదు, ఎందుకంటే మనదే తప్పు ఉంది కదా అనేసి నీట్గా అక్కడ మనకు క్లూ ఇచ్చాడు. అండ్ బిగ్ బాస్ కూడా కరెక్ట్గా ఆ క్లిప్పే మనకేసాడు. అంటే మనకు చెప్పాలనుకున్నాడు బిగ్ బాస్ కూడా, మణికంఠ సో ఇలా ఉన్నాడు డిస్కషన్స్లో అన్నట్టు. సో ఆ పాయింట్కి వస్తే ఫస్ట్ థింగ్, ఇది గేమ్. ఈ గేమ్లో మన రివ్యూ ఏంటంటే ఇలా ఆడచ్చు, ఇలా ఆడకూడకుండా పోయొచ్చు, లేదా ఇదే చూపించారు మనకి అనే పాయింట్లో నేను ఉన్నాను. మీ ఆడియన్స్ విషయం ఏంటంటే, మనం ఎవరు ఆలోచించినవి అంటే ఆడియన్స్కి ఇలా అనుకుంటుంటారు కదా, మనకంట ఏంటి పాపం అమాయకుడు 2 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడంట, ఇది మనకెందుకు, గేమ్లోకి వచ్చావు కదా. సో ఇలాంటివి మేము చెప్తాం అనమాట. రివ్యూ అంటే ఏంటి, మేము ఏదైతే మీరు ఆలోచించారో ఇది మణికంఠ గురించి, ఇది నిఖిల్ గురించి అని మేము చెప్తాం. మీరు ఆలోచించారనుకోండి, అప్పుడు ఓటింగ్ కరెక్ట్గా జరుగుతుంది. సో అభిప్రాయం మీకు తెలియజేస్తాం అనమాట. ఇలా ఆలోచించండి, ఈ పర్సన్ గుడ్ పర్సన్, ఈ పర్సన్ బ్యాడ్ పర్సన్, ఈ పర్సన్ ఇలా ఆడాడు అనేసి. సో సారీ ఫోన్ వచ్చింది మీ గురించే ఇది. సో వాసు ఇది ఒకసారి హ్యాండిల్ చేయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మణికంఠ, నిఖిల్ వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. నాకు ఒకటి అనిపించింది, ఇది కరెక్టా కాదా మీరు కామెంట్ చేయండి. నిఖిల్కి 2 చెంచాలు ఉన్నారనిపిస్తుంది. ఎవరో మీరు కామెంట్ చేయండి, గమనించండి. మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే నిఖిల్ చూడండి యష్మిని కాపాడుతూ ఉంటాడు. ఎందుకు కాపాడుతున్నాడో అర్థం కాదు. ఎందుకో చెప్పండి మీరు, ఎందుకో తెలుసా? మేబీ పార్ట్నర్స్ బిగ్ బాస్ చెప్పాక బెస్ట్ పార్ట్నర్స్ కాపాడుకోవడంలో నిఖిల్, యష్మి అని నేను అభిప్రాయపడుతున్నాను. మీరు గమనించండి, మిగతా వాళ్ళంతా పార్ట్నర్స్ ఎక్కడ కనపడరు. నిఖిల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన కాపాడుకుంటూ వెళ్తున్నాడు. గమనించండి ఇది. సో వాళ్ళిద్దరు చెంచాలు అనిపించారు నాకైతే. మీరు కూడా అనుకోండి, చెంచా అంటే ఏంటి, అది బ్యాడ్ వర్డ్ కాదు. ఫస్ట్ పాయింట్, చెంచా అంటే ఏంటి, అనగానే ఎవరైతే బాస్ చెప్పాడో ఆ మాట వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. అది చేయడమే చెంచాగిరి అని మన ఆంధ్ర తెలంగాణ భాషల్లో మనం మాట్లాడుకుంటాం. కాబట్టి మీరేమో అఫెండ్ అవ్వకండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని మేము అట్లా అన్నామని. ఇది జస్ట్ ఊత పదంలాగా నేను చెప్పాను. సో మీరు కామెంట్ చేయండి, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, రివ్యూ చెప్తున్నాను ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకో పాయింట్స్ రాసుకున్నాను, చాలా రాసుకున్నాను, ప్రతిదీ రాస్తాను. సో కిరాక్ సీత వచ్చేసి
కిచెన్లో ఏదో జరిగింది, డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతుంది అనమాట. ఏమని, నేను అక్కడ ఆకలిస్తుంటే ఎగ్ దోశ వేసుకుంటానని అడిగితే బేబక్క అట్లా వద్దు, మనం అందరము ఈచ్ ఎగ్ వేసుకుంటే అందరూ వచ్చి అడుగుతారు కదా, అలా బాగోదమ్మా వద్దనగానే పాపం కిరాక్ సీత ఫీల్ అయింది. ఏంది ఇది, తిండి తినడానికి కూడా ప్రాబ్లమా, రైసు కర్రీ వీటిల్లో ఉంటే బాగుంటుంది, చికెను మటన్లో ఆపితే బాగుంటుంది, కానీ దోశ నేను ఒకే దోశ నా ఎగ్ వేసుకుంటాను అనగానే చూడండి ఎగ్జాక్ట్గా లాస్ట్లో ఆ పాయింట్నే రైజ్ చేసుకున్నారు. ఎప్పుడైనా బేబక్క గారు ఏమనుకున్నారంటే కిచెన్ అంతా నాదే, ప్రొటెక్ట్ చేయాలి, బిగ్ బాస్ చెప్పారా, చెప్పలేదు, ఆమె ఓన్ డెసిషన్ ఆమె తీసుకున్నట్టుంది. అది కమాండ్ చేయగానే కిరాక్ సీత ఫీల్ అయ్యారు. అది వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఆ పాయింటే లాస్ట్లో లేపింది. డైనింగ్ టేబుల్ దగ్గర ఈ డిస్కషన్ అంతా జరిగిందనమాట. అయితే నిఖిల్ ఏమన్నాడంటే, కారంగా ఫుడ్ నేనే చేయమన్నాను, ఈసారికి బేబక్కని ఏమనకండి ప్లీజ్, ఎందుకంటే ఈ కూర చేసేటప్పుడు ఇది కారంగా చేయక్క కూర, నాకు ఇష్టం అన్నాడు. సో నిఖిల్ చెప్పగానే బేబక్క ఇనేసి డెసిషన్ తీసుకుంది, కారం వేసేసింది. అందరూ కొంతమంది అయితే తినలేదు, లైక్ శేఖర్ భాషా గారు కొద్దిగా తినలేదు, సోనియా కొద్దిగా తినలేదు. లాస్ట్లో గొడవ అవుతుంది వీటి గురించే, ఫుడ్ గురించే. ఎవడైనా అన్నం గురించే కదా గొడవపడేది. అండ్ ఇంకోటి, ఇళ్లలో మంచిగా బతికొచ్చిన వాళ్ళే వీళ్ళందరూ, కావాల్సి అనుకున్నల్లా తినేవాళ్ళే. పస్తులు ఉన్నట్టు అంటే లిమిటేషన్స్లోకి తెచ్చినప్పుడు బిగ్ బాస్ గేమ్ అంటేనే ఏంటంటే మనందరినీ ఒక 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 బందీలాగా పెట్టి, బందీలు అంటే ఒక రూమ్, క్లోజ్డ్ రూమ్లో పెట్టినప్పుడు మెయిన్గా క్రేవింగ్స్ అనేవి వస్తుంటాయి. ఎందుకంటే రోజు ఎక్కువ తినాలనుకుంటాడు, థమ్స్అప్ తాగాలనుకుంటాడు, లేకపోతే డ్రింక్ ఏదో చేయాలనుకుంటాడు, 100 చేయాలనుకుంటాడు. బట్ ఇక్కడ ఆప్షను ఉన్నా సరే తినలేము. ఎందుకు తెలుసా, దీంట్లో ఒకడు ఉంటాడు, ఆపరేటింగ్ వాడు ఉంటాడు. అంటే బేబక్కనే పెట్టారు, బేబక్క ఏమంది, వద్దొద్దొద్దు ఎందుకంటే అయిపోయింది అనుకోండి ప్రాబ్లంలో పడతాం, సేఫ్గా ఉంచుకుందామని కంట్రోల్ చేస్తారు. ఇలాంటివి మనం కంట్రోల్ చేసుకోవాలా లేదని మీ ఒపీనియన్. గొడవ అవ్వాలి అంటే, మజా రావాలంటే మరి అయ్యే కదా పాయింట్స్. చూడు కిరాక్ సీత ఏమడిగింది, ఎగ్ దోశ తింటానంది, వద్దు అన్న, సింపుల్. అక్కడితో గొడవ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా ఖండించగలరు, వద్దు అనగానే కోపం వస్తుంది. మన చిన్నపిల్లలు ఏదైనా అడుగుతారు, వద్దు అనగానే కోపం, ఎందుకు ఏంటి అని ఆలోచించరు. బేబక్కేమో ఇలా అడిగింది, సీత ఇలా తీసుకుంది. సో అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కారము కర్రీ ఫుడ్ దగ్గరే తిరిగింది. ఫస్ట్ డే విషయానికి నేను వచ్చేది. సో ఇండివిజువల్గా కుకింగ్ గురించి స్మాల్ డిస్కషను, బేబక్క ఇదంతా అయిపోయింది. సో తర్వాత గొడవ అయిన తర్వాత అందరూ ఓకే 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 సైలెంట్గా ఉండండి, ఎందుకంటే ఈ విషయం నేను అన్నాను అని నిఖిల్, నన్ను తిట్టండి కావాలంటే మీరు అని ఆయన అక్కడ కూడా సేమ్ యష్మిన్ కాపాడినట్టే బేబక్కను కూడా అక్కడితో ఆపిచ్చేసాడు. బేబక్క అమ్మయ్య అనుకుంది. పాపం బేబక్కకి తెలీదు ముందు నామినేషన్స్ రాబోతున్నాయి అని, ఫుడ్ దగ్గరే విషయం జరగబోతుందని. అంతే కదా, ఎవడైనా సరే మనం ఏమనుకుంటాం, రోడ్డు మీద వెళ్తుంటాం, ఠు అని ఊసాం, మనకు ఎవడో నచ్చల, వాడేమన్నా రే నన్ను చూసే ఊసావరా, నన్ను చూసే ఊసావరా అన్నాడు. అనగానే అని గొడవ స్టార్ట్ అయిపోయింది. చూడు నీకేమంటాడు, అన్న తమ్ము వచ్చింది చూశానన్నా గబక్కన అలా అయిపోయింది అంటారు. సో ఇక్కడ చీఫ్స్ వచ్చేసి నిఖిల్ గారు, యష్మి అండ్ నైనిక వీళ్ళని ముగ్గురిని చైర్స్లో కూర్చోబెట్టారు. కిరాక్ సీత స్మాల్ ఫైట్ అబౌట్ రోల్స్ గురించి అయ్యింది. మీకు తెలిసిందే కదా వీళ్ళు రోల్స్ ఏంటి, ఎందుకు చీఫ్గా సెలెక్ట్ చేసావు, అది ఇది గుమ్ డామ్ డిష్కడమాన్. తర్వాత వచ్చేళ్ళకి చీఫ్స్ అందరినీ 3 చైర్స్లో కూర్చారు. 3 చైర్స్, ఒక రూమ్ అయితే బాగా అనిపించింది. ఆ రూమ్ కూర్చోగానే నీట్గా ఎలా అనిపించింది అంటే, ఎప్పుడైనా మీకు తెలిసిందే బిగ్ బాస్ ఈజ్ ఏ సైకలాజికల్ గేమ్. హౌ స్ట్రాంగ్ యు ఆర్, నీ బ్రెయిన్తో గేమ్ ఆడతావు, ఫిజికల్గా కాదు. ఫిజికల్గా పార్ట్ అనేది 10% 20% ఉంటుంది. బ్రెయిన్ గేమ్ అనమాట. చీకటి రూమ్లోకి వెళ్ళంగానే నీ గురించి ఎవడైనా బ్యాడ్ అనగానే నీకు గుస్సా అయిపోతాం, ఫాస్ట్గా రియాక్షన్ వస్తుంది అనమాట. సో 3 చైర్స్లో కూర్చోబెట్టారు. కొన్ని హారాలు ఇలాంటివి ఇచ్చారు. ఆ హారం ప్రకారం కలర్ కూర్చున్నారు. నాకు తెలిసినంత వరకు బ్లూలో నిఖిల్ కూర్చున్నాడు, రెడ్లో వచ్చేసి యష్మి కూర్చుంది, ఎల్లోలో వచ్చేసి నైనిక కూర్చుంది. కూర్చున్న తర్వాత ఒక కత్తి, ఒక కొండ, ఒక ఫొటోస్ ఎవరెవరి అనేసి ఇచ్చారు. కొండ ఫస్ట్ ఎవరైతే నామినేషన్కి పిలుస్తారో, నామినేషన్ వచ్చేసి స్టోను కత్తి కాన్సెప్ట్ అదంతా. అంటే పచ్చక్కని ఫోటో అంటే పొడవటమే, ఒకటి కన్ను మీద పొడిచాడు, ఒక నోట్లో పొడిచాడు. అసలు ఒక విచిత్రం అనుకో, అది ఒక స్టైల్లే బలమైంది అనిపించింది నాకు. సో ఫస్ట్ వచ్చేసి సోనియాని పిలిచారు. అమ్మా నాయన, నాకైతే ఆ వీడియో చూస్తున్నంతసేపు ఏదో వీధిలో గొడవలు ఉంటాయి చూడండి రా బాబు, అలానే అనిపించింది. డైరెక్ట్ కెమెరా ముందే సోని నాకు ఆ వీధిలో అంటే ఒకటి ఆలోచించండి, మనం సినిమా చూస్తుంటే ఒక కుక్క బీభత్సంగా అరుస్తుంటుంది. ఎందుకు, దొంగ ఎవడో వచ్చాడేమో అని అరుస్తుంటుంది అది. కానీ మనకైతే చిరాకే కదా. అలా అనిపించింది నాకైతే సోనియా ఎక్స్ప్రెషను. అసలు వినరా బాబు మాట, యాపు ఈ యాపు అంటుంది. అదంతా ఏందో మరి. సోనియా కొన్ని పాయింట్స్ మాత్రం కరెక్ట్గా చెప్తుంది.
ఆ గొడవలో కొన్ని పాయింట్స్ కరెక్ట్గా చెప్తుంది. మేబీ ఆ గొడవ వల్ల అగ్రెసివ్నెస్ వల్ల మిస్ అవుతున్నామే అనిపించింది. సో సోనియా వచ్చేసి ఫస్ట్ బేబక్క నువ్వేం చేసావో తెలుసా, నీకు 14 మంది ఆకలిని నువ్వు ఇట్లా వేస్ట్ చేసావు, నీకు అర్థమవుతుందా? అసలు బిగ్ బాస్ మేము 2 రోజుల నుంచి అన్నం తినలేదు, అసలు ఏదో ఆమె మాడిపోయిన ఆ పప్పు నాకే వచ్చింది, ఆ దరిద్రం ఏదో అదృష్టమా నాకు అర్థం కాలేదు, అది ఇదని అందరి తరపున మాట్లాడింది. యాక్చువల్గా సోనియా లేచింది, బేబక్క గురించి చెప్పింది. ఫస్ట్ 2 డేస్లోనే ఒక మనిషిని జడ్జ్ చేయడం అనేది నా వరకు అయితే రాంగ్ అని నేను అనుకుంటా. బట్ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చినప్పుడు అది రోల్ ఫిల్ చేయడం అంటే ఒక సీఎం గారు రేవంత్ సార్ వచ్చేసి నాకు కత్తిచ్చి కుసుమ్ శత్రువులు ఉన్నారా చంపేసుకుంటే వెళ్ళిపో అంటే నేను వాడు మంచోడా చెడ్డోడా కూడా చూడను, శత్రువు అనగానే చంపేసుకుంటే వెళ్ళిపోతా. ఎందుకు? వాడు మన శత్రువు అని చెప్పేశారు కాబట్టి. అలా సోనియా ఏమనుకుందంటే బేబక్క మా గురించి ఆలోచించలేదు, కుక్కర్ బాగాలేనప్పుడు మాకు చెప్పాల్సి ఉండే. అక్కడ పోయి 4-6 మందికి చెప్పిందంట సోనియా కుక్కర్ బాగాలేదు అని. సోనియా చెప్పినా బేబక్క పెద్ద లైట్ తీసుకుంది. ఆ తర్వాత ఆ కూర మాడిపోవడం జరిగింది, సోనియా పస్తుండడం జరిగింది. టైంకి సోనియా వచ్చి నామినేషన్లో ఉంది కాబట్టి అపాయింట్ చెప్పింది, వ్యాలిడే అది కూడా. ఆమెకి ఆకలి అన్నం పెట్టలేదురా, చుట్టాలు ఇంటికి వెళ్తే వాడు అన్నం కూడా పెట్టలేదురా దొంగ అంటాం కదా, ఆ టైప్లో సోనియా మనకి చెప్పింది అనమాట. సో లెట్ మీ ఫినిష్ అనేసి బేబక్క పాపం ప్లీజ్ అంటుంది. నాకు ఎందుకు ప్లీజ్ అంటుందో అర్థం కావట్లా. ఇద్దరు ఆడవాళ్ళు, ఒకళ్ళు బాగా మాట్లాడుతున్నారు, ఒకళ్ళు ప్లీజ్ అని అడగడం ఏంది? ఏమేమో లెట్ మీ ఫినిష్ అన్నప్పుడు బేబక్క టైం ఇచ్చింది, ఏమకేమో ఎవరికి సోనియాకేమో అసలు వినట్లేదు. బేబక్క చెప్పేది కూడా వినట్లా, అంటే లెట్ మీ ఫినిష్ అని ఇంద్రా బాబు అసలు మాట్లాడుతూనే ఉంది సోనియా. అయితే పాపం బేబక్క పోవే తల్ల పోతే పోయింది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కానీ నాకు తెలిసినంతవరకు బస్ట్ అయితే ఏదో రోజు వెయిట్ చేద్దాం, చూద్దాం. చాలా రోజులు ఉంది మనకి, ఇంకా 98 డేస్ ఉంది. కాబట్టి బేబక్క ఈ విషయంలో పాపం బేబక్కకి సైలెంట్ అయ్యింది. ఇంకో విషయం, బేబక్క కొద్దిగా ఏజ్ ఫ్యాక్టర్ చాలా మ్యాటర్ చేస్తుంది గాయస్. సోనియా బేబీ కొద్దిగానే ఏజ్ ఉంది. ఈమె లైఫ్ చూసినప్పుడు ఏంద్రా చిన్నపిల్ల చేష్టాల్లాగా ఉన్నారు వీళ్ళెవరో అన్నట్టు కూడా మనసులో ఉంటుంది, కానీ చెప్పరు. ఇది కూడా పాయింటే. అందుకనే సైలెంట్గా ఉండొచ్చు, సైలెంట్గా ఉండి తర్వాత చూద్దాంలే ఆడియన్స్ గురించి కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే బేబక్క మంచి ఇన్ఫ్లుయెన్సర్. సోనియానైతే నేను చూడలేదు బాస్, బేబక్కని మాత్రం చూశాను, చాలాసార్లు చూశాను. నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకే ఆమె రీల్స్ చాలాసార్లు వచ్చినాయి. మంచి షేర్లు ఉంటాయి ఆమెకి. ఆమె ఎప్పుడు పబ్లిక్ గురించి ఆలోచించింది. గుడ్ పాయింట్, మేబీ సేఫ్ గేమ్ ఆడిందేమో ఆ గొడవ ఎందుకులే అనేసి. సో తర్వాత వచ్చేసి ప్రేరణ నువ్వు జాయ్ఫుల్గా ఉన్నావు, అది ఇది. పాపం ప్రేరణ ఎప్పుడు అందంట, ఎందుకు అప్పుడే 2 రోజులే కదా గొడవలు, మనం అందరం సరదాగా జాయ్ఫుల్గా ఉందాము అని ఎప్పుడో అందంట. సోనియా ఏమంటే బిగ్ బాస్కి వచ్చింది ఎందుకు, మనం గేమ్ ఆడటానికి. గేమ్ ఆడాలంటే ఎట్టుండాలి, మామూలుగా ఇష్టం ఉండాలి, నేను కాదనట్లా. కానీ ప్రతిరోజు గొడవ పడాలని మాత్రం లేదు కదా. ప్రేరణ అన్నది కూడా వ్యాలిడ్ పాయింట్. ప్రతి ఒక్కరు 14 క్యారెక్టర్స్ అందుకు కదా దింపింది. ఒక్కోళ్ళ పాయింట్ వేరుంటుంది. ఎలా వెళ్తున్నావు, ఎలా మింగిల్ అవుతున్నావు, ఎలా కమాండ్ చేస్తున్నావు షోని, ఇది కదా వ్యాలిడ్ పాయింట్స్. అంటే ప్రేరణ ఏముంది, నేను జాయ్ఫుల్గా వచ్చాను, ఫన్ ఇది అది అంది. అంతలోపల ఈ వెళ్ళినదిగా సోనియా మీకు తెలిసిందేగా. సోనియా ఏంది ఎక్స్టెండెడ్ డిస్కషన్ అనమాట. ఇక అదంతా ఇక డిస్కషన్ దబ ఏకే 47 కానీ ఆన్ చేయగానే ఇంకా బుల్లెట్ లాగో చూడండి, అది పరిస్థితి. వీళ్ళేమో సింగిల్ పిస్టాల్ ఒక్కొక్కటి కాలుసుకుంటా కూర్చుంటున్నారు. ఒకటి కాలితే ఆ పిల్ల అప్పటికే 100 వేస్తుంది ఇక్కడ. వీళ్ళకేం అనాలా. ఇక ప్రేరణ బర్స్ట్ అయిపోయి జిమ్ చూడ అంటా ఉంది పాపం. అయినా మన అమ్మాయి ఆగదు కదా, మీకు తెలుసుగా. లాస్ట్కి ఆ పిల్ల అయిపోయిందా అంది, వెళ్ళింది. అంతలోపల అయిపోయిందా డిస్కషన్ అన్నారు. యష్మి వెళ్ళిందయ్యా పరిగెత్తుకుంటా వెళ్ళి కత్తి తీసుకొని పసక్ అని బేబీ అక్క కంట్లో పొడిచింది పాపం. నాకైతే కంట్లో కిచక్ అన్నట్టు అనిపించింది. సో నేను మీకు లాస్ట్లో ఒక పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి గాయస్. యష్మి పరిగెత్తింది, నిఖిల్ కానీ వీళ్ళిద్దరు కానీ ఇంచు కూడా కదల్లా. కావాలంటే వెళ్ళి వీడియోలో చూడండి మీరు. యష్మి పరిగెత్తింది, వీళ్ళేదో ముగ్గురు అనుకున్నట్టే ఉంటుంది అది గేమ్ అంతా. చూడండి, యష్మి వెళ్ళింది, బేబక్ కంట్లో పడిచింది. తర్వాత అక్కడితో చాప్టర్ క్లోజ్. సో నబీల్ వచ్చాడు, మన నబీల్ అఫ్రీది యూట్యూబరు, మనకు తెలిసినోడు కుర్రోడు, కానీ కొద్దిగా సైలెంట్గా ఉంటున్నాడు. నబీల్ వచ్చేసి మణికంఠ పేరు చూస్ చేసుకున్నాడు. మణికంఠని ఏమన్నాడు, నువ్వు అందరితో కలవట్లేదు అనగానే మూలన పడుకుంటున్నావు, అది ఇది అన్నాడు. సో మణికంఠ లేచి, మీకు తెలుసు కదా మణికంఠ పోర్చుగల్ ఏమంటావా అన్నట్టు. బస్ నేను
2 ఇయర్స్ బ్యాక్ ఈ రూమ్లో ఉన్నా, 4 ఇయర్స్ బ్యాక్ ఇంట్లో ఉన్నా, 3 ఇయర్స్ బ్యాక్ గుడిసెలో ఉన్నా, ఇవన్నీ అడగలరా స్వామి. నువ్వు గేమ్ ఆడటానికి వచ్చావు, గేమ్ ఆడు. మాకు బయట విషయాలు ఎందుకు, నువ్వు ఎట్టుంటే ఎందుకు మాకు? మరి నువ్వు ఆడున్నావు అని చెప్పి ఈడకి ఎందుకు తెచ్చారు? నువ్వు ఆట ఆడతావనే కదా. మరి ఆట ఆడకుండా నేను ఆడున్నాను ఏడున్నాను అని మాకెందుకు చెప్తున్నావు? నేనైతే ఇది ఆడియన్గా చెప్తున్నా, ఇప్పుడు రివ్యూర్గా చెప్తా చూడండి. ఎస్, ఒక పర్సను ముందు రోజే వచ్చినప్పుడు బ్లేమ్ అయ్యాడు. మీరు గమనించారా? పాపం ప్రాంక్ చేశారు, గుర్తుందా మణికంఠని? ఆ దెబ్బ ఇంకా ఆడే ఉంది. ఈ నా కొడుకులు దొంగనా కొడుకులు రా వీళ్ళందరూ, వీళ్ళకి నేను మాటను కూడదురా అన్నట్టు మణికంఠ ఫీల్ అవుతున్నాడు. వర్షన్ ఆలోచించండి మణికంఠ టైప్ నుంచి. నేను ఇప్పుడు మణికంఠ వైపు నుంచి ఆలోచిస్తున్నా. సో మీరు మణికంఠ కరెక్టా కాదా, మణికంఠ మంచిగా మాట్లాడుతున్నాడా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్యాన్ ఎవరో, మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. బయాస్గా ఉండకండి. నిఖిల్ అన్న, యష్మి, విష్ణుప్రియ నచ్చింది కదా. అసలు విష్ణుప్రియ అయితే మరి ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావట్లేదు రా బాబు. ఒక పాటలో డ్యాన్స్ చేసింది కామ్గా, అప్పుడప్పుడు వెళ్ళి అటు ఇటు ప్యాంట్ సరి చేసుకొని వస్తుంది, ఒకసారి ఊరికి ఇట్ట అంటుంది, వెళ్ళిపోతుంది. ఇంకా ఆయన అభిగారు అయితే అయ్యా లాహిరి ముందుకు రాయన ఆయన కెమెరా ముందుకి. సో నెక్స్ట్ వచ్చేసి నబీల్ బేబక్క పేరు చెప్పాడు. బేబక్కని సేమ్ ఫుడ్ దగ్గరే పాపం బేబక్క బకరా అయిందంటే, బకరా అని ఎందుకు అన్నారంటే మీరు గమనించండి, ఒక పెద్ద రోల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫుల్ఫిల్ చేయనప్పుడు చిన్నది కూడా గొడవే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యాడో మూలన దొంగతనం చేస్తే అది సీఎం సార్ని అంటే బాగుంటుందా? ఎవరో పోలీసులు అనాలి. సో సేమ్ వే నబీల్ వచ్చేసి అక్క ఒక ఎగ్ నాది, బ్రెడ్లో ఆమ్లెట్ లాంటిది వేసుకుంటాను అంటే నో. సేమ్ అమ్మాయికి అంది కదా సీత, కిరాక్ సీతకు అన్నట్టే అంది. ఈమె ఏం ఫీల్ అయిందంటే నాకు ఒక రోల్ ఇచ్చారు, నేను దాన్ని ఫుల్ఫిల్ చేస్తా, మీరేమన్నా అనుకోండి, అన్నం వండుతా, కూర వండుతా, నాకు చెప్పిన రోల్ ఫీల్ అవుతుంది. అండ్ గ్రాసరీ విషయము వీళ్ళకు ఓన్ ఫ్రీడమ్ ఉందో లేదో అథారిటీ అయితే తీసుకుంది. ఎవరు అథారిటీ తీసుకుంది? ఆమె తీసుకొని బక్రా అయినట్టు అయ్యింది, కార్నర్ అయ్యింది. సింపుల్ ఫండా. ఇప్పుడు ఆమెనే వచ్చి ఎందుకు అడిగారు అందరూ? ఎందుకంటే ఆ రోల్లో ఆమె నిలబడ్డది కాబట్టి. నాకేం తెలియదు, మీ ఇష్టం అందనుకో అయిపోయేదేమో. బట్ ఆమె ఒక రోల్ తీసుకుంది, అది మంచిదే. మీరేమంటారు? బేబక్కని అందరూ కార్నర్ చేసి పాపం ఫుడ్ దగ్గర ఏమన్నా తేడా చేశారు. అసలు బేబక్క ఫన్నే పాపం పోయింది, అందరూ టార్గెట్ చేసి ఆ నోట్లో మాట పోయింది. ఆమె ఎంత ఫన్నీగా ఉంటుందో మీరు వెళ్ళి రీల్స్ చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు ప్లీజ్ ఎందుకులే వద్దులే ఇదే నా వ్యాలిడ్ పాయింట్ అంటుంది అంటే నాకు కొద్దిగా ఆమె ప్లే మిస్ అయింది అనిపించింది. సేమ్ ఇది ఈ డిస్కషన్ అయిపోయాక మణికంఠ ఏమన్నాడు? ఓకే దట్స్ అ పాయింటా, అయితే ఓకే అన్నాడు. ఎక్కువ మాట్లాడలేదు, డిఫెండ్ కూడా చేసుకోవాలి మణికంఠ, కొద్దిగా లైట్గా చేసుకున్నాడు. బేబక్కని వెళ్ళి యష్మి వెళ్ళి ఇక మణికంఠని పొడిచింది. రీజన్ ఏంటి నాకు తెలీదు, ఎందుకు పొడిచిందంటే పసక్కని ఇదే యష్మి వచ్చేసి మణికంఠని పొడిచింది. ఎందుకు మణికంఠని పొడిచింది? ఇదే సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో, మూల పడుకుంటున్నాడు, కామ్గా ఉంటున్నాడు ఇట్లా అన్నట్టు. తర్వాత శేఖర్ భాష గారు వచ్చారు, మణికంఠ పేరు ఎత్తారు. ఎందుకు అని ఎత్తారు అంటే నైనికాన్ అంటే ఒకరోజు, ఇది నేను చూడలేదు, నైనికాన్ అన్నాడంట అన్ఫిట్ ఈ అమ్మాయి వచ్చిన రోజే గేమ్కి అని అన్నాడంట, ఏమీ తెలియకుండానే. ఎవరన్నారు మీకు అర్థమైంది కదా? మణికంఠ అన్నాడు. మణికంఠ మీకు తెలుసు కదా, ప్రతిదీ ఎందుకంటాడు ఆయన సడన్గా. ఇప్పుడు నువ్వు ఎవరు ఫ్యాన్ అంటే నా ఫ్యాన్ నేనే అంటాడు సింపుల్గా సడన్గా. ఎవడైనా అంటాడు మనం మామూలుగా అంత పెద్ద షోలో కెమెరాలు చూస్తుంటే ఏ చిరంజీవి ఫ్యాన్, నాగార్జున ఫ్యాన్ అన్న ఓ పాయింటో వ్యాలిడ్ పాయింటో వస్తుంది. బట్ అన్ఫిట్ అన్నందుకు శేఖర్ భాష గారు నామినేట్ చేశారు. తర్వాత బేబక్కనే, ఎందుకంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్న ఒక కిరాక్ సీత పాపం ప్లేట్ పట్టుకొని వచ్చి ఎగ్గు దోసేసుకుంటాను, నేను ఇది తినలేకపోతున్నాను అని అడిగినప్పుడు కఠినంగా ఉన్నావు అనే ఉద్దేశంతో శేఖర్ భాష గారు నామినేట్ చేశారు. అండ్ కంట్రోల్ కూడా చేసినట్టు అనిపించిందని శేఖర్ భాష గారు చెప్పారు. అక్కడ వరకు అయితే నేనే అసలు నాకు ఒకటి అర్థం కాలేదు బాబు, ఇది కపుల్స్ లాగా పంపించారు కదా, కొద్దిగా బిగ్ బాస్ లాగా ఆలోచిస్తే 2-2గా ఉండి గేమ్ ఆడితే సూపర్ ఉంటుంది. చూడండి మీరు, నిఖిల్ యష్మిని ఎంత ప్రొటెక్ట్ చేస్తాడో, అవునా? మరి శేఖర్ భాష గారు బేబాకని ప్రొటెక్ట్ చేయాలి కదా స్వామి. నువ్వు వెళ్ళి ఆమెనే పట్టుకొని ఆమెను తీసుకెళ్తూ వస్తే రేపు నీ కప్పులే కదా ఆమె ఎవడో పోతాను, నీ కప్పులు పోతే ఇంకెవడు రాడు కదా లోపలికి. ఒకవేళ వచ్చాడు అనుకున్నాం, మళ్ళీ కొత్త కదా అదేదో పోనీ వాళ్ళు 2 days కానీ చేసి మరి అటు మణికంఠనో ఎవరినో మీరు అనుకున్న వాళ్ళనో ఏదో చెయ్యాలి, కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ పట్టుకోవాలి. నేను అంటున్నాను వ్యాలిడ్, మీరు అది మర్చిపోతున్నారు, కపుల్స్ దందా మర్చిపోతున్నారు. గమనించాలి గేమ్లో. అలా ఆలోచిస్తే ఒకసారి ఈగల్ ఐ అంటారు, పైనుంచి చూస్తే ఆ గేమ్ అనేది అర్థమవుతుంది. సో లోపలికి వెళ్ళినాక వేరుంటుందేమో, మరి నేను వెళ్తే ఎట్లా ఆడతానో నాకు తెలీదు. సో నేను వేరుగా ఆడొచ్చు,
ఇప్పుడు ఇంత చెప్పి అన్న మామూలు గోపలేదు కెమెరా ముందు ఆడకెళ్ళి తుస్తయ్యవు అని అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. కామెంట్ చేయండి, నేను ఒకవేళ వెళ్తే ఎలా ఆడతానో. ఎందుకంటే నేను పెద్ద వాగుడుగా అని అందరు అంటుంటారు, నా వాయిస్ పెద్దది అంటుంటారు, భయపడతారు ఒక్కోసారి మైక్ కరెక్ట్ సాలిడ్ది పెడితే. సో అలా అయ్యింది. నైనిక పరిగెత్తుకుంటూ వచ్చి మణికంఠ కంటిని పొడిచింది దమక్కని. సో మణికంఠకి అక్కడ పడ్డది. సింపుల్. మణికంఠ గురించి అందరూ ఏం చెప్తున్నారు, కలవట్లేదు నువ్వు. ఆయన ఏం చెప్తాడు, నేను 2 years అండర్గ్రౌండ్లో ఉన్నా, నా తీవ్రవాదిని, నక్సలైట్ని, నా కూతురు లేదు, నా భార్య పోయింది, మా అమ్మ. ఎవ్రీబడి గాట్ దేర్ ప్రాబ్లమ్స్. నీ స్టోరీ లైమ్లైట్లోకి వచ్చింది అంతే. సింపుల్ ఫండా పడ్డాయి. నువ్వు ఇక్కడ ప్రూవ్ చేసి నీ డాటర్కి సూపర్ అగ్రెసివ్ మీ డాడీ అని చెప్పాలి. ఎంతసేపు అదే చెప్తావేంది? బిగ్ బాస్కి కూడా సమస్య ఉంటుంది, బిగ్ బాస్ చెప్పడు కదా. సో మీరు మణికంఠ గారు కొద్దిగా గేమ్ని ఎలివేట్ చేయండి. ప్రతిసారి నేను వస్తున్నా, నువ్వు వచ్చేళ్ళకి ఎలిమినేట్ అయితే, నువ్వు బయటకు వచ్చేళ్ళకి ఎలిమినేట్ అయితే ఏం చేస్తావు పాయింట్ అని చెప్పు నాకు. సో నేను అడుగుతున్న క్వశ్చన్ని మణికంఠ ఫ్యాన్స్ మీరు అందరూ కామెంట్ చేయండి. మణికంఠ గురించి నేను తప్పు చెప్తే మీరు కామెంట్ చేయండి. నువ్వు బయటికి 10వ రోజు వచ్చావు, ఆ రోజే ఎలిమినేట్ అయ్యావు. వచ్చాను ఎలిమినేట్ అయిపోయాను. దట్స్ నాట్ ద పాయింట్. నీ పాత జ్ఞాపకాల్ని బ్రేక్ చేస్తూ మీ డాటర్కి ఒక లెవెల్ లైఫ్ చూపించాలి. ఆర్ మీ అమ్మకు ఒక మాట ఇచ్చావు కదా, మమ్మీ నేను స్ట్రాంగెస్ట్ బాయ్ని, నువ్వు కన్నది అన్నట్టు చెప్పాలి కదా. అండ్ నువ్వు రీజన్ ఏం చెప్తున్నావు, నేను 4 days నుంచి ఉన్నాను, 2 years నుంచి ఉన్నానంటే ఇట్స్ నాట్ వ్యాలిడ్. సో అందరూ ఆ పాయింట్ అయితే కరెక్ట్ ఏమో ఇప్పటివరకు అయితే అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత బేబక్ వచ్చింది, బేబక్ ఛాన్స్ వచ్చింది. బేబక్ వచ్చేసి పృథ్వీని లేపింది. ఏంటి పృథ్వీ అంటే, నువ్వు అసలు కిచెన్లో లేదు మరి అది ఇదని మళ్ళీ కిచెన్ గొడవే. ఇదంతా ఆకలి రాజ్యం సినిమాలో కొట్టుకున్నట్టే ఉందిరా బాబు నాకు. ఒకరోజు గుడ్డు, ఒకరోజు ఫుడ్. పృథ్వీ అన్నాడు పని చేయడం లేదా, నేనా, నా రోల్ కాదు అది అన్నాడు. ఎందుకంటే అక్కడ అంటులు తోముకుంటా ఉన్నాడు అమోల్కి, మరి నా రోల్ కాదన్నాడు. తర్వాత నబీల్ వచ్చి బేబక్కని లేపాడు. గుడ్డు కోసమే అది ఆక్క అనుకుంది, ఇప్పుడు నబీల్ వచ్చి బేబక్కని లేపాడు. సో బేబక్ వచ్చేసి నబీల్ లేపేసి నీలో స్పిరిట్ లేదురా, నువ్వు పైకి రావాలరా, ఒక తమ్ముడుగా నేను కోరుకుంటున్నాను రా నిన్ను, నువ్వు అరు అనగల. వాడు నిజంగా వాడు అన్న సారీ ఏమనుకోకండి ప్లీజ్, నబీల్ ఈజ్ మై ఏజ్ గ్రూప్ కాబట్టి వీడు అని ఫ్రెండ్స్లీగా అనుకున్నాను. సో నబీల్ ఫ్యాన్స్ మీరు హట్ అవ్వద్దు. ఇగో నబీల్ ఏమన్నాడు, నేను మాట్లాడతాను నీకేం తెలుసు నా గురించి అన్నాడు. ఇదే కావాలి నాకు అంది. సో మేబీ అక్కడ అలా నామినేట్ అయినందుకు ఇక్కడ ఇలా లేపిందా అని అనుకుంటున్నారా? నేనేమనుకున్నాను చెప్పనా? నేనేమనుకుంటున్నానంటే ఎవ్రీ హ్యూమన్కి ఒక కార్నర్స్ ఉంటాయి. ఒక రోల్ ఇవ్వగానే వాడు ఒక రాజాలాగా ఫీల్ అవుతాడు. ఫీల్ అయిన తర్వాత తప్పులు ఎతుకుతాం స్టార్ట్ చేస్తాడు, మనది మర్చిపోతాడు. సో నబీల్కి 2 రోజులు ఎలా తెలుస్తుంది? 14 మంది ఉన్నారు, నబీల్నే గమనిస్తుంది. ఎందుకు వెళ్ళాలి? అది ఆయన క్యారెక్టర్, నబీల్ గారి క్యారెక్టర్ అది. అలా సైలెంట్గా ఉన్నాడేమో. మిగతా అన్ని గేమ్స్ బాగా ఆడుతున్నాడు, మిగతా వాటిలో అందరినీ మాట్లాడుతున్నాడు. సో మనం అబ్జర్వ్ చేసి చెప్పాల్సి ఉండే. మేబీ పెద్ద మనిషిలాగా సలహా ఇచ్చింది, నేను కాదనట్లేదు. కానీ మీకు ఒకటి చెప్తున్నా, పెద్ద మనిషిలాగా సలహాలు ఇస్తే ఎవ్వరు తీసుకోరు. ఎగ్జాంపుల్, నిఖిల్ వచ్చి ఓం సార్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదని మణికంఠానంటే, బ్రెయిన్ టు బ్రెయిన్ గేమ్ ఆడాలి, ఫేస్ టు ఫేస్ ఆడాలి, రెస్పెక్ట్ లేవు, ఏజ్ మ్యాటర్ కాదు అనే పాయింట్ ఈ జనరేషన్ వాళ్ళు చెప్తున్నారు. సో అది మీరు అర్థం చేసుకొని సో అలా ఇచ్చింది. సో నిఖిల్ వచ్చేసి లేకపోవటం ఫస్ట్ టైం నిఖిల్ అన్న లేచాడు. లేచి వెళ్ళి పృథ్వీని పొడిచి ఆ పాయింట్ ఒకటే. అన్నిట్లో బాగున్నావు, ఇది ఒక్కటే నాకు నచ్చలేదు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. కానీ బిగ్ బాస్ గారు మధ్యలోకి వచ్చేసి హలో ఎక్స్ప్లెనేషన్స్ అన్ని తర్వాత ఇచ్చుకుందాము, ముందు ఇక్కడతోటి నామినేషన్స్ క్లియర్ చేద్దాం అనుకొని అలా చీఫ్స్ అందరూ ఒక స్కేల్లో ప్లాన్డ్గా గేమ్ ఆడారా? సేఫ్ గేమ్ నిఖిల్ ఆడారా? ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ లెగవలేదు, గమనించండి మీరు. తర్వాత పృథ్వీ రంగాల పచ్చక్కని పొడిచాడు. ముగ్గురు పరిగెత్తి పట్టుకుంటే ఆ గేమ్ బాగుంటుంది. నేను ఎట్టానే కూర్చొని నాకు నచ్చినోడు వచ్చినప్పుడు లేచాను అనుకో, అది కదా తెలిసిపోతుంది కదా నిఖిల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని. మరి నాకు అనిపించింది, మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో బాయ్ గైస్, మీకు తెలుసు కదా, వీలైనంతమందికి వీడియో షేర్ చేయండి. కొత్తగా రివ్యూస్ స్టార్ట్ చేసాము. మా హార్డ్ వర్క్ మీకు నచ్చితే వీలైనంతమందికి షేర్ చేయండి. త్వరలో బిగ్ బాస్లో నేను మాట్లాడదాను మన కోరిక ఉంది, మరి మీరేమంటారో చూసుకోండి. ఇలాంటి పన్ను కూడా చేస్తారా బాబు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వీ లవ్ యూ. థ్యాంక్ యూ. బాయ్.